చేస్తుంది. Everybody is wishing you a very, very happy Children's Day because you are the future of India. So you have to plan in such a way that you must all, everybody must become very great. గురుగారు నాకు ఒకటే చెప్పారు, 100 మంది మంచి పౌరుల్ని తయారు చేయమన్నారు. మీరందరూ మంచి పౌరులు కదా, పౌరులు అంటే సిటిజన్స్. యూ షుడ్ బీ ద బెస్ట్ సిటిజన్స్ ఆన్ ద ఎర్త్. అలా ఉండాలి. దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. See, child అనేది ఏజ్తో కాదు. Child is not about age, right? A beautiful child, and you have to preserve that beautiful child in you. Okay? And you are the future of the school, you are the future of the country, you are the future of the parents. You have a long future. So I wholeheartedly wish you happy Children's Day. I want to see all of you in great color, in great future. Okay? All the best. All of you, good morning children. Good morning. Happy Children's Day, all of you. వాళ్ళందరికీ పుట్టినరోజు ఎవరు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. మరి ఎందుకు చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టం తెలుసా నీకు? అందరి మొహాల్లో అమాయకంగా నవ్వుతూ ఉంటారు కదా, అప్పుడే వికసిస్తున్న పువ్వులా ఉంటుంది అన్నమాట. దీనికి ఒకసారి చిన్న స్టోరీ అన్నమాట. ఒకసారి నెహ్రూ గారికి చిన్న బుజ్జి పాప నీలాంటి అమ్మాయే వచ్చింది. ఏ మొబైల్లో తెలియక వాళ్ళ ఇంట్లో పూసిన గులాబీ పువ్వులు తీసుకుని వచ్చి నెహ్రూ గారికి ఇచ్చింది. అప్పుడు నెహ్రూ గారు ఏమన్నారో తెలుసా? మీ అందరికీ మంచి మంచి జడలు, పెద్ద పెద్ద జడలు ఉంటాయి కదమ్మా, ఆ పువ్వు పట్టుకుని మీరు పెట్టుకుంటే కల్లో పెట్టుకుంటారు, మరి నేను ఎక్కడ పెట్టుకోవాలి అని అన్నారట. అంటే ఆ అమ్మాయి ఏమన్నారో తెలుసా? మీ కోటి దగ్గర పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అంటే ఆ పువ్వు చూడగానే ఆ అమ్మాయి నమ్మినట్టుగా అనిపించింది. అది పెట్టుకొని ఒకసారి ఉపన్యాసం చెప్పడానికి ఒక సభకు వెళ్ళారట. అందరూ కూడా ఆ కోట్లో ఉన్న గులాబీ పువ్వునే చూశారట. అందరూ అడిగారట, ఈ గులాబీ పువ్వు మీకు ఒక అట్రాక్షన్ లాగా ఉంది అని. అంటే నాకు చిన్నపిల్ల నవ్వినట్టుగా అనిపిస్తుంది అని అది ఎప్పుడు కూడా ఆయన మరణానంతరం వరకు కూడా ఆయన గడించారట. ఎక్కడికైనా గులాబీ పువ్వు లేకుండా. అంటే పిల్లలంటే అంత చాలా ఇష్టం అన్నమాట. ఏంటంటే మనం ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటారు, మన చుట్టూ సరౌండింగ్స్ ఏం జరుగుతున్నాయో చూస్తారు. అలాగే మన ఏదో ఒక ఊరికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ పేరు ఎలా వచ్చింది, గుడికి వెళ్తే ఎందుకు గట్టలు కొట్టాలి, ప్రతి ఒక్కటి కూడా ప్రతి దాని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్తో మనం ముందుకు వెళ్ళిపోతే అన్నీ మనం నేర్చుకోగలం. ప్రతి ఒక్కరు బాగా చదువుకోండి, దేశానికి మంచి సేవ చేస్తూ ముందుకు తీసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. Good morning all of you. First of all, happy Children's Day. My dear children, let us promise today you will keep learning, dreaming and working hard to make our nation proud. You will rock and you are the future of nation. You are the gift of God and flowers of heaven. Jai Hind. Thank you very much.
రాయి మనకు ఒరిజినల్ రాయి. దానికి మనకి సెంటర్లో ఒక హోల్ ఉంటుంది. అందులో పొడవాటి చెక్క స్తంభాన్ని పెట్టి ఇలాగ 3 చక్రాలు పెడతారు. పుత్తం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి, సంగం శరణం గచ్చామి, వాటిని ఇవి అనమాట. ఇది మహాస్పతం ప్రధాన ధ్యాన కేంద్రంగా అప్పట్లో వాళ్ళు ఉపయోగించేవారు. తర్వాత మరికొన్ని మాన్యుమెంట్స్ ఉన్నాయి కొంచెం ముందు భూవగరాలుగా. మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే, మన బాల్యం అద్భుతమే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండకోర్ వీరి పేరేమి. పంటలు పంచి దొంగను ఎంచి రేసాటాడితి మందరమే, రేగడి మట్టిని ముద్దగా చేసి బొమ్మరిల్లే కట్టితిమే. గద్దే వస్తా